హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదైతే అనుకోని ప్రయాణం అండి. నిజంగా అనుకోకుండానే ఒక 15 మినిట్స్లోనైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. మేమైతే అప్పుడే మా ఆయన అయితే అప్పుడే లేచిండు. ఇంకా లేవగానే మా మరిది వాళ్ళు అయితే వచ్చి రెడీగా అండి పుష్కర స్నానాలకు అయితే వెళ్దామని అన్నారు. అయ్యో ఇప్పుడా, మేము ఇంకా రెడీ కాలేదు, పని అయితే ఏం కాలేదు అని అంటే పర్వాలేదు అని వాళ్ళైతే ఒక 15 మినిట్స్ అయితే మాకు టైం ఇచ్చారు. ఆ టైంలో గల మేమైతే రెడీ అయినామండి. కానీ చాలా బాగా అనిపించింది. నేనైతే ఒక 2 డేస్ బ్యాక్ నుండి మా ఆయనని అడుగుదాం అనుకున్నా వెళ్దామా అని. కానీ మాకు దేవుడు దర్శనం ఇచ్చినట్టుగా వాళ్ళే వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. చాలా బాగా అనిపించింది. అనుకోని ప్రయాణాలు అయితే ఇలా జరిగితే అప్పుడైతే మంచిగా అనిపిస్తుంది కదండి. ఫైనల్లీ పుష్కర స్నానాలకైతే చేరుకున్నాము. కాళేశ్వరం అయితే చూడండి, అక్కడ కనిపించే ఆ టెంట్ల కిందనైతే షాపింగ్ మాల్స్, హోటల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అక్కడనైతే. ఎండ ఎంత ఉంటుందో అనుకున్నాం, కానీ వెదర్ అయితే అంత కూల్గా ఉందండి. వర్షం అయితే చాలానే పడింది. ఇక్కడ నుండి కిందికి నడుచుకుంటూ వెళితే అక్కడే మనం స్నానాలు చేసేదైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగా అనిపించింది. చూడండి శివుని విగ్రహం అయితే ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ మొత్తం వాటర్ ఉంది, వర్షానికి అయితే వీలు కాలేదు. ఫైనల్లీ మేమైతే నదిలోకి వెళ్ళి స్నానం అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. మా మరిది వాళ్ళ కొడుకు అయితే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు, ఈత కొడతానని అన్నాడు. మేమైతే స్నానాలు ముగించుకొని ఇంటికైతే బయలుదేరామండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.